ప్రొఫెసర్ జయశంకర్ బడి పాట కార్యక్రమం విజయవంతంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సనత్ నగర్ అశోక్ కాలనీ తెలుగు మీడియం మరియు ఉర్దూ మీడియం అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సనత్ నగర్ తెలుగు మీడియం మరియు ఉర్దూ మీడియంలో విజయవంతంగా జరపబడుతున్నది. ఈరోజు పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి తదనంతరం జరిగిన సమావేశంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి విద్యార్థులకు టెస్ట్ పుస్తకములు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు విద్య అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి ప్రోత్సహించాలని, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు కలిగి ఉన్నాయని విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హరిచంద్ర, ఏఐపిసి చైర్మన్లు వసంత, అమరావతి పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోర్తా, సునీత, రహీం, స్వరూప, డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, జనరల్ సెక్రటరీ పాజిల్, అశోక్ కాలనీ ప్రెసిడెంట్ జి రాజు, జనరల్ సెక్రటరీ ఇబ్రహీం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖలీల్ బేగ్, సనత్ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముదిరాజ్, జమీర్ బేగ్, వైస్ ప్రెసిడెంట్ పురుషోత్తం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. You are not kids at all. High school students not kids at all. And ఇక్కడ ఏదైతే ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఉర్దూ కానీ తెలుగు కానీ ఇప్పుడు ఎవరు చదవట్లేదు. పెద్ద వాళ్ళ పిల్లలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నారు, అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నారు. మరి మీ పిల్లలు కూడా ఇంగ్లీష్లో చదవాలి అంటే తెలుగు కూడా లేదు. ఇప్పుడు తెలుగు ఒక సబ్జెక్ట్ చెప్తాం, మర్చిపోం. ఉర్దూ ఒక సబ్జెక్ట్ చెప్తాం, కానీ మిగతాదంతా దేంట్లో చెప్తాం. కాబట్టి మీరు అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ, మీ సౌకర్యాల కోసం హెడ్ మాస్టర్లకు ఎప్పుడు వస్తుంటాం. మేడం చెప్పినట్టు ఖచ్చితంగా 1-2 రోజుల్లో దాన్ని క్లియర్ చేస్తాం, అది కూడా లేకుండా చేస్తాం. మిగతా మేడం గారు ఈ పక్కనే ఆర్టీ స్కూల్కు బాలరెడ్డి గారి వారి చొరవతోని మాకు మొత్తం ఒక మంచి 170 గజాల ప్లాట్ ఇప్పించింది. ఈరోజు బడిబాట కార్యక్రమానికి చేసిన నేను అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ఈ రోజున ఫస్ట్ రోజున బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ పంచడం అన్నది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అసలు బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 6 months క్లాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము కంప్లైంట్ చేస్తే వచ్చేది. ఈసారి అంటే కొద్దిగా శుభసూచకంగా నాకు అనిపిస్తూ ఉంది. కనీసం ఈ ఒక్క విషయంలో కాకపోయినా మిగతా విషయాల్లో కూడా ఇలాగే అలర్ట్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ స్కూల్కి రావడం, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్పడం, ఇవన్నీ మేము చేయడము కామన్గా జరుగుతూనే ఉంది. కానీ మరి ఈసారి ఎందుకో మరి ఇంత నెగ్లెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. మరి నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి రేపు ఇలా కార్యక్రమం ఉంది అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పారు. సరేమా, నేను వరంగల్లో ఉన్నాను, వస్తాను, అయినా కూడా కొద్దిగా లేట్ అయినా కూడా 11:30 కల్లా వస్తానని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. నేను చూసుకోవాలంటే మాకు వీలు అవ్వదు కదా. మరి అది ఎవరు చేశారు అనిపిస్తుంది. ఇంతకుముందు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది అంటే మేము పంపిస్తున్నాము, చేపిస్తున్నాం. అలాగే కరెంటు లేదు అంటే కూడా చేపిస్తున్నాం, ఫ్యాన్స్ లేవంటే కూడా ఇప్పిస్తున్నాం. మరి ఎందుకని మీరు ఇంత చేసేవాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకు అన్నది